నమస్కారం అందరికి మనం ప్రీవియస్ వీడియోలో ఇంట్రొడక్షన్ ఆఫ్ డిప్రిసియేషన్ చూసాం కదా. ఇది మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి అకౌంటెన్సీ అన్నమాట. ఇప్పుడు మనము ఫస్ట్ ప్రాబ్లం డిప్రిసియేషన్ లో ఫస్ట్ ప్రాబ్లం స్ట్రైట్ లైన్ మెథడ్ కింద ఫస్ట్ ప్రాబ్లం ఎలా ఉందో చూద్దాము. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే శ్రీ సాయి అండ్ కంపెనీ పర్చేస్డ్ ఎ మెషిన్. సో మెషినరీ దేనికి ఎంత పర్చేస్ చేసిరంట 2,50,000 కి పర్చేస్ చేసిరంట. ఇంకా ఆన్ 1st April 2009 లో estimated life of the machine is 10 years. The scrap value at the end of its life is 50,000. Calculate the annual depreciation, rate of depreciation, assuming that accounts are closed on 31st March every year. Show the machinery account for the first 3 years under fixed installment methods. So నేను చెప్పిన కదా స్ట్రైట్ లైన్ మెథడ్ కి 3 నేమ్స్ ఉన్నాయని. సో ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్నా, ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అన్నా, లేదంటే ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్న మనకి సేమే అన్నమాట. సో కన్ఫ్యూజ్ చేయడానికి వేరే వేరే డిఫరెంట్ నేమ్స్ ఇస్తారు. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు, యాన్యువల్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నారు, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ వర్కింగ్ నోట్స్ చేసుకోవాలి. వర్కింగ్ నోట్స్ లో ఏం రాసుకోవాలి, ఫస్ట్ మెషినరీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఇయర్ లో ఎంత పర్చేస్ చేసిరన్నారు 2,50,000 కి పర్చేస్ చేసినారన్నారు. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ మెషినరీ ఎంత 2,50,000. నెక్స్ట్ దాని ఎస్టిమేటెడ్ లైఫ్ ఎంత అంటే వాళ్ళు 10 years అని ఇచ్చినారు. క్వశ్చన్ లో వాళ్ళే ఇచ్చినారు, మొత్తం వాళ్ళే ఇస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. సో 10 years అని ఇచ్చినారు. నెక్స్ట్ స్క్రాప్ వాల్యూ కూడా వాళ్ళే ఇచ్చినారు 50,000 అని చెప్పి. సో ఆ 3 ఇక్కడ మనం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత యాన్యువల్ డిప్రిసియేషన్ ది ఫార్ములా ఏంటిదంటే ఏదైతే మెషినరీ కాస్ట్ ఉందో దాంట్లో ఏమన్నా ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటివి, ఏమన్నా రెన్యువల్స్ అయినా రిపేర్స్ అయినా అవన్నిటిని యాడ్ చేసేయాలి మెషినరీ కాస్ట్ కే. సో అవన్నీ యాడ్ చేసిన తర్వాత వచ్చిన మెషినరీ కాస్ట్ నుంచి స్క్రాప్ వాల్యూ మైనస్ చేసి ఏదైతే ఎస్టిమేటెడ్ మెషినరీ అంటే ఎన్ని ఇయర్స్ ఉందో దాన్ని డివిజన్ చేస్తే అప్పుడు మనకి ఏదైతే వస్తుందో అది యాన్యువల్ డిప్రిసియేషన్ అనమాట. సో ఇక్కడ మనకి మెషినరీ కాస్ట్ 2,50,000 అన్నారు. రిపేర్స్ రెన్యువల్స్ అని ఏమి ఇవ్వలేదు, అందుకే 0. సో దానికి మనకి ఎంత స్క్రాప్ వాల్యూ 50,000 బై ఎన్ని ఇయర్స్ 10 years కదా. సో అవన్నీ రాసుకున్నాము క్లియర్ గా. రాసుకున్న తర్వాత సో 2,50,000 లకి 50,000 మైనస్ చేస్తే 2 lakhs వచ్చింది. డివైడెడ్ బై 10 చేస్తే మనకి ఎంత వస్తుంది 20,000 అనేది వస్తుంది. సో 20,000 మనకి ఏంటిది యాన్యువల్ డిప్రిసియేషన్. నెక్స్ట్ ఏంటిది రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంటే ఏంటిదంటే ఫస్ట్ యాన్యువల్ డిప్రిసియేషన్ బై మెషినరీ కాస్ట్ ఎంత ఉందో అది తీసుకొని ఇంటూ 100. సో ఇవి ఫిక్స్డ్ ఫార్ములాస్ అనమాట. ఇదొకటి యాన్యువల్ డిప్రిసియేషన్ ఫార్ములా, ఇదేమో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫార్ములా. ఇవి మనం చదువుకోవాల్సిందే, ఫిక్స్డ్ ఫార్ములాస్ ఇవి. సో ఇవి ఇక్కడ ఏదైతే యాన్యువల్ డిప్రిసియేషన్ పైన చేసినామో 20,000 దాన్ని తీసుకోవాలి. తర్వాత మెషినరీ కాస్ట్ 2,50,000. ఒకవేళ రిపేర్స్ రెన్యువల్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసి తీసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి 2,50,000 డైరెక్ట్ తీసుకున్నాము. దానికి ఇంటూ 100 చేస్తాం. చేస్తే ఎంత వస్తుంది ఫస్ట్ ఇప్పుడు మనము ఈ 20,000 ఇంకా 2,50,000 ఇంటూ 100. సో ఇవంతా సాల్వ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 8% అనేది వస్తుంది. సో మీరు డైరెక్ట్ క్యాలిక్యులేటర్ మీరు చేయొచ్చు. క్యాలిక్యులేటర్ ఎలా ఉంటది కాబట్టి ఎలా అన్న ఎగ్జామ్ లో. సో డైరెక్ట్ ఇదంతా అలా కొట్టేస్తే 8 అనేది మనకు వస్తుంది, 8% అనేది వస్తుంది. సో ఆ 8% ఏంటిది మనకి రేట్ ఆఫ్ డిప్రిసియేషన్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాన్యువల్ డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసినాం కదా, సో అది అలానే ఉంచుకోవాలి. ఫస్ట్ ఏమన్నారు మనకి మెషినరీ ఎప్పుడు పర్చేస్ చేసినామన్నారు 1st April 2009 కి పర్చేస్ చేసినామన్నారు. సో ఇయర్ ఎండింగ్ ఎప్పుడు అన్నారు 31st March ఎవ్రీ ఇయర్ అన్నారు. సో 1st April కి స్టార్ట్ అయ్యి 31st March కి ఎండ్ అయ్యేది ఏంటిది మనకి ఫైనాన్షియల్ ఇయర్ కదా. సో చూసుకోవాలి, ఒకవేళ మనకి 1st April అని ఇచ్చి ఇక్కడ కింద 31st December అని ఇస్తే అప్పుడు ఏమైనట్టు మనకి మెషినరీ ఎప్పుడు కొన్నట్టు 1st April కి కొన్నట్టు అంటే ఎంత ఎన్ని మంత్స్ నుంచి ఎన్ని మంత్స్ అని చెప్పి కౌంట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తాను. సో ఫస్ట్ ఇక్కడ మనకి 1st April అని ఇచ్చినారు, 31st March అని ఇచ్చినారు. సో ఇది మనకి ఫైనాన్షియల్ ఇయర్ అని మనకు తెలుసు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏం లేదు, మనం ఏదైతే బడ్జెట్ క్యాలిక్యులేట్ చేస్తామో అది. నెక్స్ట్ ఏముంది ఇది 1st April ఇది మన ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ 1st January నుంచి 31st March వరకు 31st December వరకు ఇది ఏంటిది మనకి క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి ఇప్పుడు మనం నార్మల్ క్యాలెండర్ ఇయర్ ఏదో అది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ లో డైరెక్ట్ ఇది ఇచ్చేసినాడు. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ లో పర్ సపోజ్ 1st January నుంచి 31st March 31st December అని ఇచ్చినారు. బట్ 1st April కి కొన్నారని ఇస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే 1st April నుంచి December వరకు ఎన్ని మంత్స్ అవుతాయి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో మెషినరీ కాస్ట్ ని ఏం చేయాలి మనం 2,50,000 ఇంటూ ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అది చేసి మళ్ళీ ఆ తర్వాత ఎన్ని మంత్స్ వస్తుంది మనకి 9 months వస్తుంది కదా. సో 9/12 చేయాలి. బట్ ఇప్పుడు ఈ ప్రాబ్లం కి అది అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే వాళ్ళు డైరెక్ట్ ఇయర్ ఇచ్చేసిండ్రు కాబట్టి. లేదు 1st January కి స్టార్ట్ అయ్యి 31st December కి అయిపోతుంది, బట్ మెషినరీ 1st April కి కొన్నారంటే అప్పుడు ఇలా సాల్వ్ చేయాలి. సో ఈ ప్రాబ్లం కి అది అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఇచ్చేసినారు కాబట్టి.
సో ఫస్ట్ ఏం చేస్తాము, టు బ్యాంక్ అకౌంట్ అని రాసుకోవాలి. ఎప్పుడన్నా ఫస్ట్ మెషినరీ కొన్న మెషినరీ దగ్గర స్టార్టింగ్ ఎంట్రీలు ఏం రాస్తాం, టు బ్యాంక్ అకౌంట్. ఈ డేట్ ఎందుకు రాసినాం అంటే వాళ్ళు క్వశ్చన్ లో మెన్షన్ చేసిన డేట్ రాసిన అంతే. సో అది టు బ్యాంక్ అకౌంట్ అని రాసి 2,50,000 కి మెషినరీ కొన్నాం. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ ఎప్పుడు 2009 లో స్టార్ట్ అయ్యి 2010 March 31st కి మనకి ఒక ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది అనమాట. సో ఒక ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు March 31st కి అయిపోతుంది బై డిప్రిసియేషన్ అకౌంట్. సో ఇక్కడ మనం చేసినాక యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత వచ్చింది, 20,000 వచ్చింది. సో ఆ 20,000 ని తీసుకొని ఈ 2,50,000 నుంచి ఇవి ఫస్ట్ టూ సైడ్స్ రాసుకోవాలి. ఈ 2,50,000 పెద్దగా ఉందా, 20,000 పెద్దగా ఉందా, ఇదే పెద్దగా ఉంది కదా. సో ఈ టూ సైడ్స్ రాసుకొని ఇందులో నుంచి ఇది మైనస్ చేసి, సో ఇటు సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఇటు సైడ్ 2,30,000 రాసి బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ డేట్ ఏముంది, 2010. ఇప్పుడు ఈ 2010 ఇక్కడ 2010 ఎందుకంటే April 1st ఏ ఇయర్ లో ఉంటుంది, 2010 లో April 1st ఇంకా రాలే, ఓన్లీ మార్చ్ వరకే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ డేట్ ఏంటిది, March 1st. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని రాసుకోవాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి రాసుకొని ఈ 2,30,000 ఏదైతుందో అది ఇక్కడ తీసుకోవాలి. తీసుకొని యాన్యువల్ డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తాం, 20,000 తీసుకుంటాం అనమాట. ఇదే మనకి డిమినిషింగ్ మార్జినల్ కి ఇంకా స్ట్రేట్ లైన్ మెథడ్ కి డిఫరెన్స్. అదే ఒకవేళ డిమినిషింగ్ అయితే ఏం చేస్తాం, దీని మీద మళ్ళీ చేసి తీసుకుంటాం, దీని మీద మళ్ళీ చేసి తీసుకుంటాం. బట్ ఇక్కడ అలా కాదు, ఏదైతే మనం 2,50,000 మీద ఇప్పటిదాకా చేసినామో ఆ అమౌంట్ మీద వచ్చిన 20,000 ని ఎవ్రీ ఇయర్ డిప్రిషియేట్ చేసుకుంటూ వెళ్తాం స్ట్రేట్ లైన్ మెథడ్ లో. సో ఇది మనకి 2,30,000 ని తీసుకొని మళ్ళీ దాని మీద డిప్రిసియేషన్ అమౌంట్ ఎంత ఉందో అది తీసుకొని 2,30,000 టూ సైడ్స్ వేసుకొని ఇందులో నుంచి 20,000 మైనస్ చేస్తే 2,10,000 వస్తుంది. మళ్ళీ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళినప్పుడు 2011 April 1st వస్తుంది. ఎందుకు వస్తుంది, 2011 March 31st వరకు ఇక్కడ అయింది. నెక్స్ట్ డేట్ ఏంటిది, April 1st, అది ఇక్కడ రాసుకొని టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. మళ్ళీ 2012 లో March 31st కి అయిపోతుంది ఇయర్. బై డిప్రిసియేషన్ అకౌంట్ అని రాసుకొని 20,000 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఏదైతే 2,10,000 ఉందో అందులోకి 20,000 మైనస్ చేస్తే 1,90,000 వస్తుంది. సో ఇది మనకి 1,90,000 ఏంటిది బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. అది నెక్స్ట్ ఇయర్ కి ట్రాన్స్ఫర్ చేసి వదిలేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఓన్లీ 3 years చేయమన్నారు కాబట్టి ఇది 1, 2, 3 years అయిపోయింది. సో ఇక్కడ ఓన్లీ బ్యాలెన్స్ అమౌంట్ వేసి వదిలేయాలి. సో మనకు ఆన్సర్ ఎంత, 1,90,000 అనేది ఆన్సర్ వస్తుంది. సో ఇలా మనం ఒక స్ట్రైట్ లైన్ మెథడ్ లో ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక స్ట్రైట్ లైన్ మెథడ్ చూసి ఆ తర్వాత డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.